Today we shall learn about direct and indirect speech. There are 4 types of direct and indirect speech. Let us learn one of them. Said to becomes told to, don't becomes not to. In positive case, in direct speech we say said to, and in indirect speech we say told to. Similarly, in negative case, direct speech we say don't, and in indirect speech we say not to. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆమెను 4 గంటలకు రమ్మన్నాను అనాలంటే డైరెక్ట్లో అయితే ఐ సెడ్ టు హర్ కమ్ ఎట్ 4 అనాలి. ఇండైరెక్ట్లో అయితే ఐ టోల్డ్ హర్ టు కమ్ ఎట్ 4 అనాలి. అదే నెగటివ్ కేసులో అయితే నేను ఆమెను 4 గంటలకు రావద్దన్నాను అనాలనుకోండి. డైరెక్ట్లో అయితే ఐ సెడ్ టు హర్ డోంట్ కమ్ ఎట్ 4 అంటాం. అదే ఇండైరెక్ట్లో అయితే ఐ టోల్డ్ హర్ నాట్ టు కమ్ ఎట్ 4 అనాలి. అంతే. లెట్స్ సీ 10 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ లైక్ దిస్. డైరెక్ట్లో ఉన్న పాజిటివ్ నెగటివ్ సెంటెన్సెస్ ఇండైరెక్ట్లో కూడా ఉన్నాయి. డైరెక్ట్ సెంటెన్సెస్ పాజిటివ్. ఐ సెడ్ టు హర్ కమ్ ఇన్ ద మార్నింగ్. నేను ఆమెతో ఉదయం రండి అని అన్నాను. అదే నెగటివ్లో అయితే ఐ సెడ్ టు హర్ డోంట్ కమ్ ఇన్ ద మార్నింగ్. నేను ఆమెతో ఉదయం రావద్దు అని అన్నాను. ఇదే సేమ్ థింగ్ ఇండైరెక్ట్లో అయితే ఐ టోల్డ్ హర్ టు కమ్ ఇన్ ద మార్నింగ్. నేను ఆమెను ఉదయం రమ్మని చెప్పాను. రావద్దు అని చెప్పడానికి ఐ టోల్డ్ హర్ నాట్ టు కమ్ ఇన్ ద మార్నింగ్. నేను ఆమెను ఉదయం రావద్దని చెప్పాను. షీ సెడ్ టు మీ మీట్ మీ ఎట్ ద ఆఫీస్. ఆమె నాతో మా ఆఫీస్ దగ్గర కలవండి అని అనింది. షీ సెడ్ టు మీ డోంట్ మీట్ మీ ఎట్ మై ఆఫీస్. ఆమె నాతో మా ఆఫీస్ దగ్గర కలవకండి అని అనింది. ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్. షీ టోల్డ్ మీ టు మీట్ ఎట్ హర్ ఆఫీస్. ఆమెను వాళ్ళ ఆఫీస్ దగ్గర కలవమని నాకు చెప్పింది. షీ టోల్డ్ మీ నాట్ టు మీట్ ఎట్ హర్ ఆఫీస్. ఆమెను వాళ్ళ ఆఫీస్ దగ్గర కలవద్దని నాకు చెప్పింది. రఘు సెడ్ టు దెమ్ వెయిట్ ఫర్ మీ. నా కోసం వేచి ఉండండి అని రఘు వాళ్ళతో అన్నాడు. నెగటివ్. రఘు సెడ్ టు దెమ్ డోంట్ వెయిట్ ఫర్ మీ. నా కోసం వేచి ఉండకండి అని రఘు వాళ్ళతో అన్నాడు. రఘు టోల్డ్ దెమ్ టు వెయిట్ ఫర్ హిమ్. రఘు వాళ్ళని తన కోసం వేచి ఉండమన్నాడు. రఘు టోల్డ్ దెమ్ నాట్ టు వెయిట్ ఫర్ హిమ్. రఘు వాళ్ళని తన కోసం వేచి ఉండవద్దు అన్నాడు. సురేష్ సెడ్ టు శృతి ప్రిపేర్ మీల్స్ ఫర్ మీ. సురేష్ శృతితో నాకు భోజనం తయారు చెయ్యి అన్నాడు. సురేష్ సెడ్ టు శృతి డోంట్ ప్రిపేర్ మీల్స్ ఫర్ మీ. సురేష్ శృతితో నాకు భోజనం తయారు చేయొద్దు అన్నాడు. ఇండైరెక్ట్ స్పీచ్లో సురేష్ టోల్డ్ శృతి టు ప్రిపేర్ మీల్స్ ఫర్ హిమ్. తనకు భోజనం తయారు చేయమని సురేష్ శృతికి చెప్పాడు. సురేష్ టోల్డ్ శృతి నాట్ టు ప్రిపేర్ మీల్స్ ఫర్ హిమ్. తనకు భోజనం తయారు చేయవద్దని సురేష్ శృతికి చెప్పాడు. డాక్టర్ సెడ్ టు మీ ఈట్ చపాతీస్ ఫర్ డిన్నర్. డాక్టర్ నాతో రాత్రి చపాతీలు తినండి అన్నారు. డాక్టర్ సెడ్ టు మీ డోంట్ ఈట్ చపాతీస్ ఫర్ డిన్నర్. డాక్టర్ నాతో రాత్రి చపాతీలు తినకండి అన్నారు. డాక్టర్ టోల్డ్ మీ టు ఈట్ చపాతీస్ ఫర్ డిన్నర్. డాక్టర్ నన్ను రాత్రి చపాతీలు తినమన్నారు. డాక్టర్ టోల్డ్ మీ నాట్ టు ఈట్ చపాతీస్ ఫర్ డిన్నర్. డాక్టర్ నన్ను రాత్రి చపాతీలు తినవద్దన్నారు. ఐ సెడ్ టు హిమ్ స్పెండ్ మనీ ఎకనామికల్లీ. నేను అతనితో డబ్బు పొదుపుగా వాడు అని అన్నాను. ఐ సెడ్ టు హిమ్ డోంట్ వేస్ట్ మనీ. నేను అతనితో డబ్బుని వృధా చేయవద్దు అన్నాను. ఐ టోల్డ్ హిమ్ టు స్పెండ్ మనీ ఎకనామికల్లీ. నేను అతనితో డబ్బు పొదుపుగా వాడమని చెప్పాను. ఐ టోల్డ్ హిమ్ నాట్ టు వేస్ట్ మనీ. నేను అతనితో డబ్బుని వృధా చేయవద్దని చెప్పాను. ఐ సెడ్ టు హిమ్ స్పెండ్ మనీ ఎకనామికల్లీ అనేది ఇండైరెక్ట్లో ఐ టోల్డ్ హిమ్ టు స్పెండ్ మనీ ఎకనామికల్లీ అనాలి. ఐ సెడ్ టు హిమ్ డోంట్ వేస్ట్ మనీ. ఇండైరెక్ట్లో ఐ టోల్డ్ హిమ్ నాట్ టు వేస్ట్ మనీ. టీచర్ సెడ్ టు ద చిల్డ్రన్ ఓపెన్ యువర్ బుక్స్.
టీచర్ పిల్లలతో మీ పుస్తకాలు తెరవండి అని అనింది. టీచర్ సెడ్ టు ద చిల్డ్రన్, డోంట్ ఓపెన్ యువర్ బుక్స్. టీచర్ పిల్లలతో మీ పుస్తకాలు తెరవకండి అని అనింది. టీచర్ టోల్డ్ ద చిల్డ్రన్ టు ఓపెన్ దేర్ బుక్స్. టీచర్ పిల్లలని వాళ్ళ పుస్తకాలు తెరవమని చెప్పింది. టీచర్ టోల్డ్ ద చిల్డ్రన్ నాట్ టు ఓపెన్ దే బుక్స్. టీచర్ పిల్లలని వాళ్ళ పుస్తకాలను తెరవద్దని చెప్పింది. షీ సెడ్ టు మీ, టేక్ దిస్ మెడిసిన్. ఈ మందు తీసుకో అని ఆమె నాతో అనింది. షీ సెడ్ టు మీ, డోంట్ టేక్ దిస్ మెడిసిన్. ఈ మందు తీసుకోవద్దు అని ఆమె నాతో అనింది. షీ టోల్డ్ మీ టు టేక్ దిస్ మెడిసిన్. ఈ మందు తీసుకోమని ఆమె నాకు చెప్పింది. షీ టోల్డ్ మీ నాట్ టు టేక్ దిస్ మెడిసిన్. ఈ మందు తీసుకోవద్దని ఆమె నాకు చెప్పింది. హీ సెడ్ టు మీ, ప్రిపేర్ బిర్యానీ. అతను నాతో బిర్యానీ చెయ్యి అని అన్నాడు. హీ సెడ్ టు మీ, డోంట్ ప్రిపేర్ బిర్యానీ. అతను నాతో బిర్యానీ చేయొద్దు అని అన్నాడు. హీ టోల్డ్ మీ టు ప్రిపేర్ బిర్యానీ. అతను నన్ను బిర్యానీ చేయమని చెప్పాడు. హీ టోల్డ్ మీ నాట్ టు ప్రిపేర్ బిర్యానీ. అతను నన్ను బిర్యానీ చేయొద్దని చెప్పాడు. ఐ సెడ్ టు దెమ్, కాల్ మీ వైల్ యూ గో టు దట్ ప్లేస్. నేను వాళ్ళతో, మీరు ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు నన్ను పిలవండి అని అన్నాను. ఐ సెడ్ టు దెమ్, డోంట్ కాల్ మీ వైల్ యూ గో టు దట్ ప్లేస్. నేను వాళ్ళతో, మీరు ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు నన్ను పిలవద్దు అని అన్నాను. ఇండైరెక్ట్, ఐ టోల్డ్ దెమ్ టు కాల్ మీ వైల్ దే గో టు దట్ ప్లేస్. వాళ్ళు ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు నన్ను పిలవమని చెప్పాను. ఐ టోల్డ్ దెమ్ నాట్ టు కాల్ మీ వైల్ దే గో టు దట్ ప్లేస్. వాళ్ళు ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు నన్ను పిలవద్దని చెప్పాను. స్పోకెన్ ఇంగ్లీష్లో ఇండైరెక్ట్లో మాట్లాడితే సహజంగా ఉంటుంది కాబట్టి ఇండైరెక్ట్ ప్రాక్టీస్ చేస్తే మంచిదని నా సలహా.